హాయ్ అండి, ఎంతో టేస్టీగా హెల్తీగా ఉండే రాగి వెజ్ సూప్ ఎలా చేసుకోవాలో చూపిస్తాను వచ్చేసేయండి. ఫస్ట్ గిన్నె తీసుకొని దాన్ని హీట్ చేసుకొని దాంట్లో నెయ్యి వేసుకొని కొద్దిగా వెల్లుల్లి తరుగు, కొద్దిగా అల్లం తరుగు, కట్ చేసిన క్యారెట్ ముక్కలు ఇవన్నీ వేసి మంచిగా వేయించుకోండి. దాంట్లోనే పచ్చిమిర్చి, కొద్దిగా స్వీట్ కార్న్ మంచిగా వేయించుకోండి. అందులోనే మీ టేస్ట్కి సరిపడా సాల్ట్ని కూడా వేసుకోండి. అన్నీ బాగా వేగిన తర్వాత ఇప్పుడు ఒక 2 గ్లాసెస్ వరకు వాటర్ యాడ్ చేశాను నేను ఇక్కడ. అందులోనే కొద్దిగా కొత్తిమీర, లాస్ట్లో కొద్దిగా పెప్పర్ పౌడర్ యాడ్ చేశాను. ఇప్పుడు గిన్నె తీసుకొని దాంట్లో 2 స్పూన్ల వరకు రాగి పిండిని తీసుకొని వాటర్ యాడ్ చేసుకొని ఉండలేం లేకుండా కలిపి పక్కన పెట్టుకొని వాటర్ ఇలా బాయిల్ అవుతుంది కదా, ఇప్పుడు ఆ పిండిని మనం ఇందులో కలిపేయాలన్నమాట. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఎవరికైనా నచ్చుతుందన్నమాట. జావా నచ్చని వాళ్ళకి ఇది ఒకసారి ట్రై చేసి చూడండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఒక 2 మినిట్స్ చిక్కబడేంత వరకు కొంచెం మరిగించుకుంటే సరిపోతుందన్నమాట. చూడండి, ఇక్కడ రెడీ అయిపోయింది. లాస్ట్లో కొద్దిగా ఒక హాఫ్ వరకు నిమ్మకాయని పిండుకోండి. టేస్ట్ అయితే వేరే లెవెల్ ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి.